అకాడమీ. దిస్ ఇస్ సునీల్. టీజీ వెబ్సైట్ 2025కి సంబంధించి మే 2nd జరిగిన షిఫ్ట్ 2 అనాలిసిస్. సో షిఫ్ట్ 1 అనాలిసిస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. సో షిఫ్ట్ 2లో అసలు పేపర్ ఎలా వచ్చింది, ఏంటి, యావరేజ్ మార్క్స్ ఎన్ని, అండ్ టాపిక్స్ ఏమేమి వచ్చాయి, అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్లో ఈజీ ఏంటి, మోడరేట్ ఏంటి, అసలు పేపర్ కండిషన్ ఎలా ఉంది, స్టూడెంట్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి, ఇలా కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ మీకు సంబంధించి సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మేము టాప్ కాలేజ్ రావాలంటే ఇప్పుడు మాకు ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అని. సో మార్క్స్కి సంబంధించి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ వీడియో ఉంది, కింద నేను పిన్ చేస్తున్నాను కామెంట్ సెక్షన్లో, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. చాలామంది అరౌండ్ నాకు 40 to 50 కామెంట్స్ వచ్చినాయి. సో కాబట్టి ఆ వీడియో చూడండి, ఎవరికైతే డౌట్ ఉందో మీకు క్లారిటీ అనేది వస్తుంది. అండ్ మీకు కావాల్సిన చీట్ కోడ్స్ ఉండొచ్చు, ఎక్స్ప్లెనేషన్స్ ఉండొచ్చు, అంటే పీవైక్యూస్, బల్క్ పీవైక్యూస్, మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్వి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి ఖచ్చితంగా. సో ఓవరాల్గా పేపరు మోడరేట్ టు టఫ్ అయితే వచ్చింది మనకి. సో ఒక పర్టికులర్ కొన్ని క్వశ్చన్స్ ఈజీగాను, మోడరేట్గాను అండ్ టఫ్ ఉంది కాబట్టి లెవెల్ ఓవరాల్గా చూస్తే మాత్రం మోడరేట్ టు టఫ్ అయితే కనిపిస్తుంది. అండ్ యావరేజ్ స్కోర్ అన్నది లాస్ట్లో నేను చెప్తాను, యావరేజ్ స్కోరు. సో ఏది ఈజీ వచ్చింది, ఏంటి మోడరేట్, టఫ్ క్వశ్చన్స్ ఎన్ని అనే డీటెయిల్స్ ఒక 1 by 1 సబ్జెక్ట్ వైజ్ చూస్తే, ఫస్ట్ మ్యాథ్స్ కోసం మాట్లాడుకుంటే మనం మోడరేట్ టు టఫ్ వచ్చింది పేపరు. అరౌండ్ 15 వచ్చేసరికి ఈజీ వచ్చినాయి అండ్ 27 టఫ్ వచ్చాయి. సో మిగతా అన్నీ కూడా మోడరేట్గా వచ్చాయి. ముఖ్యంగా టాపిక్స్ కోసం చూసుకుంటే కనుక ర్యాంక్ ఆఫ్ ఎ వర్డ్ అండ్ ఆర్గాన్ ప్లేన్, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్, ఫైండింగ్ మ్యాట్రిక్స్, అంటే రో బై కాలమ్ సిరీస్ ఇచ్చి అండ్ కొన్ని హింట్స్ ఇచ్చి దాన్ని బేస్డ్ ఆన్ మ్యాట్రిక్స్ ఫైండ్ చేయమని అడిగాడు. అండ్ డొమైన్ అండ్ రేంజ్ అండ్ సొల్యూషన్ సెట్ ఆఫ్ ఇన్ఈక్వేషన్ అడిగాడు. అండ్ సెంట్రాయిడ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ అరేంజ్మెంట్ గురించి, అండ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అండ్ పోల్ ఆఫ్ ది లైన్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ఇసెంట్రిసిటీ అండ్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. సో ఇవి మనకి మనకి మ్యాథ్స్ నుంచి అడిగిన టాపిక్స్ ఇవి. నెక్స్ట్ ఫిజిక్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మోడరేట్ టు టఫ్ వచ్చింది కూడా. 7 వచ్చేసరికి ఈజీగా అడిగాడు, అరౌండ్ 18 టఫ్గా అడిగాడు. సో దీని నుంచి ఒక టాపిక్స్ చూసుకుంటే సెంటర్ ఆఫ్ మాస్, కెపాసిటర్, రేషియోస్ మెయిన్గా ఎక్కువగా, చాలా వాటికి రేషియోస్ 2 కండిషన్స్ ఇవ్వడము, ఆ కండిషన్స్ యొక్క రేషియోస్ అడగడము, చాలా క్వశ్చన్స్ రేషియోస్తో నిండిపోయిందని చెప్పి స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్, వర్క్ డన్ అండ్ ఆర్ఎంఎస్, మోస్ట్ ప్రాబబ్లీ యావరేజ్ స్పీడ్ సంబంధించిన రేషియోస్ అండ్ పాత్ డిఫరెన్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ పవర్ ఫ్యాక్టర్, ఎన్ టైప్ అండ్ పీ టైప్ బేస్డ్ ఆన్ క్వశ్చన్స్ అయితే వచ్చాయంట. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ కోసం మాట్లాడుకుంటే ఈజీ టు మోడరేట్ వచ్చింది పేపర్. 16 క్వశ్చన్స్ దాకా మనకి ఈజీ ఆడడం జరిగింది అండ్ 9 టఫ్ క్వశ్చన్స్ ఆడడం జరిగింది. అండ్ మెల్టింగ్ పాయింట్ అండ్ స్టైకియోమెట్రీ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. అండ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాసెస్ అండ్ pH అలాయ్స్ నుంచి, నాన్ డిగ్రేడబుల్ వేస్ట్ నుంచి, ఐజోమర్స్ అండ్ ఐడెంటిఫై ద ప్రోడక్ట్స్ అండ్ వేపర్ ప్రెషర్, ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, కెమిస్ట్రీ టాపిక్స్ అయితే అడగడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే మార్నింగ్ కెమిస్ట్రీ కంఫర్ట్గా ఉంది. ఇప్పుడు ఈవినింగ్ షిఫ్ట్తో పోల్చుకుంటే మార్నింగ్ కెమిస్ట్రీ బాగుంది. ఫిజిక్స్తో చూసుకుంటే కనుక ఇప్పుడు షిఫ్ట్ 2లో ఉన్న ఫిజిక్స్ బాగుంది. కెమిస్ట్రీ వచ్చేసరికి షిఫ్ట్ 1లో కెమిస్ట్రీ బాగుంది. ఫిజిక్స్ షిఫ్ట్ 2లో కంఫర్ట్గా అనిపించింది. మ్యాథ్స్ కూడా షిఫ్ట్ 2 వాళ్ళకి లెంతీగా క్వశ్చన్స్ కొంచెం లెంతీగా అనిపించినాయి అన్నారు. మార్నింగ్ స్టూడెంట్స్తో కంపారిజన్ చేస్తే బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఇద్దరితో మనం మాట్లాడాము. సో వాళ్ళని అడిగిన డీటెయిల్స్ బట్టి చూసుకుంటే మ్యాథ్స్ మార్నింగ్తో షిఫ్ట్ 1తో పోల్చుకుంటే షిఫ్ట్ 2లో లెంతీగా అనిపించినాయి అన్నారు. అండ్ ఫిజిక్స్ మార్నింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు కంఫర్ట్ అనిపించింది, కానీ కెమిస్ట్రీ మార్నింగ్ వాళ్ళకి కంఫర్ట్గా ఉంది ఈవినింగ్ వాళ్ళతో కంపారిజన్ చేస్తే. సో దిస్ ఈజ్ కంపారిజన్ అన్నమాట. షిఫ్ట్ 1కి షిఫ్ట్ 2కి కంపారిజన్ చేసి మాట్లాడుతున్నాము, అంతేగాని ఏది టఫ్ ఏది ఈజీ అని చెప్పట్లేదు. అంటే కంపారిజన్ అనేది క్లియర్ చెప్పాను. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి యావరేజ్ స్కోర్ ఎంత అని మాట్లాడుకుంటే కనుక ఈ షిఫ్ట్ వాళ్ళు మోస్ట్ ఆఫన్గా యావరేజ్గా 78 స్కోర్ అనేది ఈ షిఫ్ట్లో మనం యావరేజ్ స్కోర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది. అండ్ అలాగే ఈ టాపిక్స్ బేస్డ్ అంటే మార్నింగ్ షిఫ్ట్ 1 అనాలిసిస్ అండ్ షిఫ్ట్ 2 అనాలిసిస్ బేస్డ్ ఆన్ టాపిక్స్ చూసుకోండి, దాని ప్యారలల్గా క్వశ్చన్స్ వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా పీవైక్యూస్ ఎంత హెల్ప్ అయ్యాయి, పీవైక్యూస్కి సంబంధించి మనం ఆల్రెడీ చేసాం కాబట్టి ఆ వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ క్లిక్ చేసి చూడండి. చీట్ కోడ్స్ చాలామందికి హెల్ప్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా మీరు కూడా అవి కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ సంబంధించిన వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, క్లిక్ చేసి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.